సామాజిక పింఛన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారా మాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్జెండర్స్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్లను వారికి ఇచ్చినట్లుగా తీసే ఫోటోలను ప్రభుత్వ రికార్డులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. పింఛన్ల పంపిణీలోనూ గోప్యత లేకుండా సామాజిక మాధ్యమాల్లో దానం చేస్తున్నట్లుగా ఫోటోలు వస్తున్నాయని పౌర సంక్షేమ సంఘం అసహనం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ హయాం వరకు వృద్ధులకు, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, అదేవిధంగా వ్యాధిగ్రస్తులకి ఇతర అనేక రకాలైనటువంటి పింఛన్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వ సామాజిక పింఛన్లన్నీ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ పింఛన్దారుడి ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు, లేదా ఒక పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చేవారు, లేదా ఒక బ్యాంక్ అకౌంట్లో వేసేవారు. వారు గోప్యంగా తీసుకునేవారు. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా తయారైందంటే, పింఛన్ల పంపిణీ అంటే ఆ పింఛన్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టి ఫోటోలు తీయడం, 10 మంది కలిసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాజకీయ వికృత చేష్టలకి పరాకష్టగా తయారైంది. ఇది మంచి విధానం కాదు. ఎందుకంటే పింఛన్లు తీసుకునేటువంటి వాళ్ళలో బతిచెట్టు కుటుంబాలు అనేకమైన ఉంటాయి. పేదవాడైనంత మాత్రాన, సామాన్యుడైనంత మాత్రాన, చితికిపోయిన కుటుంబం అయినంత మాత్రాన, ప్రభుత్వ పింఛన్ తీసుకున్నంత మాత్రాన ఏదో దానం తీసుకున్నట్టుగా ప్రచారాలు చేసేయడం అనేటువంటి వాతావరణం అనేటువంటిది మంచి విధానంగా లేదు. వారందరూ కూడా తీవ్రమైనటువంటి